ఇది ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఇదేనండి రవ్వ పులిహోర. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వైశ్యాస్ బాగా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. 1 కేజీ బియ్యపు రవ్వ మనకు ఇంట్లో ఉండదు కనుక మనం ప్రచాయి కొట్లోకి వెళ్ళి స్పెషల్గా బియ్యపు రవ్వ అని అడిగితే ఇస్తారు. ఉప్మా రవ్వ కాదండోయ్. దీన్ని 1కి 2 వాటర్ తీసుకోవాలి. వాటర్ చక్కగా మరగబెట్టుకొని మందపాటి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. దానిలో వాటర్ మరిగిన తర్వాత నేను రవ్వ పోసాను చూడండి. ఇలా 5 నిమిషాల తర్వాత చక్కగా కుతకుతలాడుతూ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ గరిటెతో తిప్పుకొని మూత పెట్టుకున్నట్టయితే ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చక్కగా ఆ నీరు మొత్తం కూడా అది లాగేసి చక్కగా పొడి పొడిలాడుతూ కనపడుతుంది చూడండి. 10 మినిట్స్ మూత పెట్టి తీశాను, ఎలా ఉందో. ఈ తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టినట్లయితే ఇంకా కొంచెం ఏమైనా వాటర్ ఉంటే అది కూడా లాగేస్తుంది. చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది చూడండి. దీన్ని మొత్తాన్ని కూడా మనం ఏ గిన్నెలో అయితే కలుపుకోబోతున్నామో దానిలో బోర్లించుకొని ఫ్యాన్ కింద కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా చక్కగా ఉండలన్నీ చిదుపుకుంటూ గరిటెతో కలపొచ్చు, కానీ ఇది కాస్త రవ్వ కదా, ఉండలు కడుతుంది కాబట్టి ఆ ఉండలు చిదుపుకుంటూ చక్కగా ఇది చేత్తోనే కలుపుకోవాలి. అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది. అలాగే చింతగుజ్జు, మేము పులిహోరకి తయారు చేసుకున్న గుజ్జు 50 గ్రాములు ఉంది. దాన్ని కలిపానండి. మీకు తెలుసు కదా చింతగుజ్జు ఎలా తయారు చేసుకోవాలో. వేడి వాటర్లో ఉడకబెట్టుకొని చింతపండు గుజ్జుని దాన్ని చక్కగా తీసుకొని మనం పులిహోరకి కలుపుకుంటాం. మా కాడ 50 గ్రాములు గుజ్జు ఉంటే దాన్ని కలిపాను. ఇప్పుడు నిమ్మకాయలు పెద్ద సైజువి 4 నిమ్మకాయలు తీసుకొని పిండుకుందాం. దీన్ని ఇలా కలుపుకుంటూనే మనం ఈలోపు నిమ్మకాయలను కూడా పిండుకుందాం. ఈ నిమ్మకాయలు చక్కగా పిండుకొని దానిలో గింజలు లేకుండా మనం ఇవి కూడా పులుపు చూసుకొని పులుపుకు సరిపోను మనం దాంట్లో కలుపుకోవాలి. 50 గ్రాములు సుమారు చింతగుజ్జు వేశాను. ఇప్పుడు 4 నిమ్మకాయలు పిండుతున్నాను. ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ఈ నిమ్మరసాన్ని కూడా మొత్తాన్ని పోసి మనకు గింజలు రాకుండా చక్కగా గింజలు తీసేసుకొని ఈ నిమ్మకాయ రసాన్ని కూడా పోసుకొని ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుంది. సాల్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం ఉండలు లేకుండా చక్కగా చేత్తో ఉండలు చిదుపుకుంటూ దీన్ని ఇలా కలుపుకోవాలి. ఈ పసుపు కొంచెం ఆయిల్ వేయటం వల్ల చక్కగా ఇది మొత్తానికి కూడా పడుతూ చక్కగా కలుస్తుంది. 50 గ్రాములు చింతగుజ్జు మీకు తెలుసు కదండి పులిహోరకి ఎలా కలుపుకోవాలో. వేడి వాటర్లో మరగబెట్టుకొని చింతపండు గుజ్జుని ఉంచుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. 50 గ్రాములు పైనే వేరుశనగ విత్తనాలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి తీసుకున్నాను. 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కుతుండగా ఈ తాలింపు మొత్తం కూడా దాంట్లో వేపుతున్నాను చూడండి. ఆయిల్ వేడెక్కుతుంది. తాలింపు చక్కగా వేగిన దాకా ఇలా కదిలించుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా తాలింపుని మనం రెడీ చేసుకోవాలి. ఈలోపు 4 పచ్చిమిర్చి చీల్చి పెట్టుకుందాం. 4 పచ్చిమిరపకాయలు లేదా 5-6 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకుందాం. అలాగే 2-3 రెబ్బలు కరివేపాకు కూడా సిద్ధం చేసుకున్నాను. తాలింపు చూడండి చక్కగా వేగుతుంది.
ఒక 80% తాలింపు వేగింది అనుకున్నప్పుడు మనం ఆ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుందాం. చూడండి, తాలింపు చక్కగా వేగుతుంది. మనకు ఆ ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, చక్కగా పప్పులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా కదిలించుకుంటూ తాలింపు పెట్టుకోవాలి. పల్లీలు ఒక 100 గ్రాముల వరకు వేసుకోవచ్చు. చూడండి, దగ్గర పడుతుంది. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేశాను, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేశాను. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 2 నిమిషాలు వేగిన తరువాత చూడండి, మంచి స్మెల్ కోసం ఇంగువ ఒక చిటికెడు వేశాను. ఈ ఇంగువ వేయటం వల్ల చక్కటి కమ్మటి వాసన, చక్కటి రుచి వస్తుంది, చక్కటి డైజెషన్ కూడా ఉంటుంది. ఇంగువ డైజెషన్కి చాలా మంచిది. అలాగే చక్కటి స్మెల్, మంచి రుచి కూడా వస్తుంది. దీనివల్ల ఎక్కువగా వేయకూడదండి, ఒక 2 చిటికెలు వేసాను. చూడండి, తాలింపు సిద్ధమవుతుంది. ఇలా కదిలించుకుంటూ ఉండాలి. తాలింపు రెడీ అవుతుంది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకెళ్ళి మనం కలిపి పెట్టుకున్న ఆ రవ్వ పులిహోరలో ఈ తాలింపు వేసినట్లయితే, మొత్తం కలుపుకున్నట్లయితే మనకి రవ్వ పులిహోర సిద్ధమైపోతుంది. చూడండి, తాలింపు దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని ఇలా కదిలించుకుంటూ వేపుకోవాలి. ఆ పచ్చిమిర్చి కూడా చక్కగా కొంచెం మెత్తబడ్డాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తీసుకెళ్ళి కరివేపాకు, ఈ మిశ్రమాన్ని, ఈ తాలింపును కూడా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి రవ్వలో కలిపాను. మనం కలుపుకున్న రవ్వ పులిహోరలో వేసాను. చూడండి, ఇది మొత్తాన్ని కూడా మనం కదిలించుకుంటూ కింద నుంచి పైకి తిరగవేసుకుంటూ కలుపుకొని పైన కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుంటే కమ్మటి రవ్వ పులిహోర మన కొరకు సిద్ధమైపోయింది. చూడండి, కమ్మటి రవ్వ పులిహోర చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు